వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటాడు. చెప్పడం మర్చిపోయానండి, నాకు ముగ్గురు మగపిల్లలే. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ చెప్పండి. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పిల్లి కనిపించింది అన్నమాట వాళ్ళకి. సో ఆ పిల్లలు వచ్చేసి పిల్లిని తరుముతున్నారు. పిల్లి ఉందా? ఏది పిల్లి? ఏది లేదు నాని, కార్ కింద. హాయ్ చెప్పు. మా మిడిల్ అబ్బాయి చాలా అంటే చాలా మొండోడు, అదేవిధంగా ఇండిపెండెంట్, ఇంటెలిజెంట్ కూడా. వద్దు అటు వెళ్ళొద్దు, వద్దు వద్దు, మీరు పడతారు, దాన్ని ఎందుకు తరుముతున్నారు? ఇవి వచ్చేసేయండి. హాయ్ చెప్పు నిక్కి, హాయ్ చెప్పు. ఇటు నిక్కి, మా పెద్దోడు. హాయ్ హలో, దిస్ ఇస్ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాఫ్ డేస్ అయితే వెళ్ళిపోయినాయండి. ప్రజెంట్ అయితే సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి. హాఫ్ డేస్ లోనే పిల్లలు తల ప్రాణంతో ఖర్చులా చేస్తే సమ్మర్ హాలిడేస్ లో ఆకాశంలో ఉండే ప్రతి చుక్కని మనతో వరుసగా లెక్క పెట్టిస్తారు. ఇంతకు పిల్లల గురించి హాఫ్ డేస్ గురించి అంటున్నానా, బట్ నాకు కూడా పిల్లలు ఉండే ఉంటారు కదా. ముగ్గురు పిల్లలండి నాకు. ఏంటి ఈ జనరేషన్ లో ఇద్దరు పిల్లల్ని వేగడమే కష్టం, అలాంటిది మీరు ముగ్గురు పిల్లల్ని అన్నారా అంటే అవునండి. వాళ్ళ టార్చర్ అయితే నేను మాటల్లో చెప్పలేను. ఇక ఒక్కరు కానీ ఇద్దరు పిల్లలతో వేగడమే కష్టం. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీ ఇంట్లో పిల్లలతో మీరు వేగే ఉంటారు. అలాంటిది నాకు ముగ్గురు పిల్లలు. సో వాళ్ళు నన్ను ఎట్లా అంటే ఆట పట్టిస్తూ ఉంటారు, నన్ను ఎలా టార్చర్ చేస్తారు, మా ఇంట్లో ఎలా అల్లరి చేస్తారు అనేది కొన్ని ట్రిప్స్ అయితే మీకు చూపిస్తాను. మీరే చూసేయండి. ప్రజెంట్ అయితే ఎంత చిందరవందరగా చేస్తున్నారో మీరే చూసేయండి, మీకు చూపిస్తాను నేను. చూడండి, సోఫా మీద ఉండాల్సిన పిల్లోస్ ఏమో కింద పడేసి ఉన్నారు. బొమ్మలు ఇప్పటి వరకు ఇక్కడే ఆడారు. వాళ్ళని చూపిద్దాం అనుకున్న, ప్రజెంట్ అయితే వాళ్ళు బయటకు వెళ్ళిపోయారండి. ఎప్పుడెప్పుడు డోర్ తీస్తానా, ఎప్పుడు బయటకు వెళ్దాం అలాగే చూస్తూ ఉంటారు. ఇక టీవీ అయితే అలాగే నడుస్తూ ఉంటది పొద్దుటి నుంచి సాయంత్రం వరకు. ఏవేవో పెట్టుకొని చూస్తారు, సించాన్ అని, శివ అని, మోగ్లీ అని. సో ఇక్కడ పడేసిన, తాగి పడేసిన గ్లాసులు అక్కడే చూడండి, చాపేసుకుని ఇందాక నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తారు. మళ్ళీ ఇంతలోపే డోరేస్ తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. ఇలా ఉంటుంది ప్రజెంట్ వాళ్ళకి. ఇంకా చాలా అంటే చాలా రచ్చ చేస్తారు. ఈ రోజు చాలా కూల్ గా ఉంది, ఇక వీడియో తీస్తుందని అనుకున్నారేమో. ఇది వచ్చేసి ఇక బయట ప్లేస్ అండి. మాకు మా పిల్లలు చాలా హ్యాపీగా ఆడుకుంటారు ఈ ప్లేస్ లో. ఇక ఎప్పుడెప్పుడు బయటకు వద్దామని చూస్తూ ఉంటారు. చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుంది మేము ఉండే ఏరియాలో, అందుకే మేము ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ప్లేస్ బాగుంది, పీస్ఫుల్గా ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్ అండి ఆడుకోవడానికి. మా పిల్లలు బయట ఆడుతున్నారు. మా చిన్నోడు అన్నమాట, వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంటికి చెప్పడం మర్చిపోయానండి, నాకు ముగ్గురు మగపిల్లలే. పిల్లి కనిపించింది అన్నమాట వాళ్ళకి. పిల్లలు వచ్చేసి పిల్లిని తరుముతున్నారు. కార్ కింద ఉందేమో అది. మా చిన్నోడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆ పిల్లి ఉందా? ఏది పిల్లి? ఏది లేదు నాని, కార్ కింద. ఏ లేదు లేదు మమ్మీ, అటెళ్ళు. ఏ ఎక్కడుందిరా పిల్లి? రిషి హాయ్ చెప్పు. రిషి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మా మిడిల్ అబ్బాయి అన్నమాట, చాలా అంటే చాలా మొండోడు, అదేవిధంగా ఇండిపెండెంట్, ఇంటెలిజెంట్ కూడా. అన్నాడు మమ్మీ. వద్దు అటు వెళ్ళొద్దు, వద్దు. దాదా ఏషి పిల్లి వచ్చేసింది నా నేట్రా. బొమ్మ వదిలేదాన్ని, వద్దు. ఏ తరమొద్దు అట్లా నీకే, వద్దు. మీరు పడతారు, దాన్ని తరుముతున్నారు. ఇవి వచ్చేసేయండి.
నిక్కి హాయ్ చెప్పు. ఇటు నిక్కి ఆ పెద్దోడు. స్టార్ట్. యశి ఇటు నానే, ఇటు యశి. వాళ్ళు ఇటు సైడ్ పరిగెడితే వాడు అటు వెళ్ళిండు, ఇప్పుడు ఇటు వస్తాడు చిన్నోడు. హాయ్ చెప్పండి అందరు. హాయ్ లవ్ యూ చెప్పేసి లవ్ యూ చెప్పు నాని. చెప్పడం రావట్లేదు, ప్రాక్టీస్ చేస్తాడు రోజు లవ్ యూ చెప్పడం. చెప్పు యశి లవ్ యూ చెప్పు నాని. బాయ్ చెప్పేసేయండి. ఓకే అండి, బాయ్.